హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. నేనిప్పుడు మా విలేజ్ స్టైల్‌లో ఎలా చేసుకుంటామో రోటి పచ్చడి మీకైతే చూపించబోతున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మాలాంటి వాళ్ళని కూడా ప్రోత్సహించండి. ఇప్పుడైతే ముందుగా ఒక బౌల్ తీసుకొని ఆయిల్ వేసి అందులో ఎండుమిర్చిలేసుకొని బాగా దోరగా వేయించుకోవాలి. మీడియంస్ అంటే సిమ్‌లోనే పెట్టి గ్యాసు వేయించుకోండి. మనం ఫుల్లులో వేసి వేయించుకుంటే ఏంటంటే మిర్చిలనేది కాలిపోతూ ఉంటుంది. ఇవి నల్లగా అవుతాయి. ఇందులో కొంచెం జీలకర్ర, ధనియాలు కూడా వేసి బాగా అటు ఇటు కలుపుతూనే వేయించుకోండి. ఇలా కలపకుండా అలాగే వదిలేస్తే ఏమవుతుందంటే మిర్చిలనేది నల్లగా అయ్యి టేస్ట్ అనేది అంతగా బాగుండదు. కాబట్టి అటు ఇటు కలుపుతూనే వేయించుకోండి. వేయించుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని మనకు ఎంత అయితే కావాలో అంత క్వాంటిటీలో టమాటాలు తీసుకొని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనం ఇందాకలా ఫ్రై చేసుకున్నాం కదా మిర్చి, అదే ఆయిల్లోకి టమాటాలు వేసి టమాటాతో పాటు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే వేయండి. చింతపండు వేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. ఒకసారి కలిపి మూత పెట్టి మగ్గనివ్వండి. ఇందులోని వీటితో పాటే కరివేపాకు కూడా వేసుకోవాలండి. నేను కరివేపాకు వేయడం అంటే చూపించలేదు కాబట్టి చెప్తున్నాను. ఇలా కలిపి మధ్యలో ఒకసారి మూత తీసి కలిపిన తర్వాత మనం రోళ్ళు కడుక్కోవాలి. రోకలి కడుక్కున్న తర్వాత మనం మళ్ళీ తీస్తే టమాటాలు అనేది బాగా మగ్గిపోయి ఉంటుంది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి టమాటాలు, మిర్చి అన్నీ తీసుకొచ్చి రోళ్ళలో మిర్చి ఫస్ట్గా వేసి ఇందులోనే సాల్ట్ వేయాలండి. సాల్ట్ వేసుకున్న తర్వాత మనం బాగా నలగొట్టుకోవాలి, మెత్తగా రుబ్బాలి. చూడండి, ఇలా నలిగిన తర్వాత ఇందులో గింజలు వస్తాయి కదా, అవి కూడా బాగా నలగాలంటే ఫస్ట్గా 2 చెంచాలు టమాటాలు వేసుకొని అంటే మెల్లగా కలుపుతూ బాగా మెత్తటి ఇదిలాగా రుబ్బుకోవాలి. ఇలా రుబ్బుకున్న తర్వాత మన గింజలు మొత్తం నలిగినాయి అనుకుంటే మిగిలిన టమాటాలు కూడా ఒకేసారి వేసి స్లోగానే కలుపుకోవాలండి. మరి స్పీడ్గా మనం కలిపినామనుకోండి అది పలచగా అయ్యి మన కంట్లోకి పడే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఇలా ఫస్ట్ టమాటాలు వేసినప్పుడు జాగ్రత్తగా స్లోగా కలుపుతూ మనం రుబ్బుకోవాలి. ఇలా బాగా రుబ్బి మంచిగా మెత్తగా అయిన తర్వాత పచ్చడి మొత్తం కొంచెం బయటికి తీసి అందులోనే వెల్లుల్లి వేసి బాగా నలగొట్టుకోవాలి. పచ్చడిలోనే వేసి మనం నలగొట్టినాం అనుకోండి వెల్లుల్లి అనేది అంతగా నలగవు. కాబట్టి ఇలా బయటికి తీసిన తర్వాత నలగొట్టుకుంటే బాగా నలుగుతాయి. టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది. తర్వాత మనం ఒకసారి అన్నీ లోపల వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని తీసేయడమే. పచ్చడి అయితే రెడీ అయిపోతుందండి. వేడి వేడి అన్నం మీద అయితే సూపర్ ఉంటుంది. మాకు పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూటలు ఇది అండి. ఇది చేసుకుంటే అసలు పిల్లలు కూడా పెద్దవాళ్ళు కూడా చాలా బాగా తింటారు. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.